అప్పుడు ఏం జరిగింది అంటే అస్వాప్తమితి అంటే ఇప్పుడు లేచాడు కదా, ఆ నిద్రలో పడుకున్నప్పుడు వాడిని అడగండి ఎలా ఉంది నిద్ర అని అంటే వాడు ఏం చెప్తాడు? ఆ దేహం ఏమైనా రెస్పాండ్ అవుతుంది? అవ్వదు. ఇప్పుడు వాడు ఉదయం లేచిన తర్వాత రాత్రి ఒక అరగంట నీ పక్కన కూర్చుని ఎంత మాట్లాడాను, నీకేం మాట్లాడాను. సరే ఏమయ్యారా? ఏమో నాకేం తెలియలేదు. చూడండి, నాకేం తెలియలేదు. ఇప్పుడు ఎలా ఉన్నారా అక్కడ? చాలా హాయిగా ఉన్నాడు. ఎవరంటున్నాడు? ప్రబోధ సమయే. వీడు లేచాడు కదా, వీడు అంటున్నాడు నాకేం తెలియకుండా పడున్నాను. మరి ఎలా ఉన్నావు అక్కడ? హాయిగా ఉన్నాను. హాయిగా ఉన్నది వాడు కాదండి, నేను. వాడు ఎవరంటే నా ప్రతిబింబం కనుక వాడు అలా చెప్పేసుకుంటున్నాడు అంతే. ఇప్పుడు చాలా మందికి కంచి శంకరాచార్యులు, శృంగేరి శంకరాచార్యులు, పూరి శంకరాచార్యులు, లేకపోతే తమిళనాడు జీయర్ గారు, ఆంధ్ర జీయర్ గారు, విజయవాడ జీయర్ గారు, హైదరాబాద్ జీయర్, అందరికీ జీయర్లని పేరే. అసలు ఉన్న జీయర్ ఎవరు? ఒక్కడే. వీళ్ళందరూ ఆయన ప్రతిరూపాలు, అందుకని ఆ పేర్లు వచ్చాయి. అసలు శంకరులు ఒక్కరే. శంకరులకు ముందు ఎవరికీ శంకర అని పేరు లేదు. శంకరాచార్యుల తర్వాత ఆయన అనుయాయులందరికీ శంకరాచార్య శంకరాచార్య అని వచ్చింది. అలాగనే వాస్తవమైన నేనే హాయిగా ఉన్నాను, దేన్ని పట్టించుకోలేదు, ఏ గ్రహణము లేదు, అక్కడ ఏమీ లేదు. ఎలా ఉంది? నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం నో భయత ప్రజ్ఞం అప్రజ్ఞం ప్రజ్ఞానఘనం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ. మాండూక్యోపనిషత్తు అంటుంది. అక్కడ ఏముందండి? ఏమీ లేదు. ఏమీ లేదు అని అంటే చెప్పడం ఏమీ లేదని, ఏమీ లేదు అని తెలుసుకుని నేనున్నాను. పోనీ నేను ఏమీ లేదని తెలుసుకుంటున్నానంటే అది కూడా నాకు పట్టింపు లేదు. మరి నువ్వెలా ఉన్నావు? ఆనందంగా ఉన్నావు. ఎలా ఉన్నావు? ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాత్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిషం విశంతి. చూడండి, ఈ లోకంలో మీ సొంత అనుభవం నేను చెప్తాను. మీకు ఏదైనా ఇష్టమైన వస్తువు ఒకటి ఇచ్చాననుకోండి, మీరు తిన్నారనుకోండి, వెంటనే కళ్ళు మూసేస్తారు. ఈ తిరుపతినంతా కళ్ళతో చూశాం, స్వామి దగ్గరికి వెళ్ళేటప్పటికే కళ్ళు మూసాం. నచక్షుషా పశ్యతి. కళ్ళతో చూస్తే వాడు దేవుడు కాదండి, వీళ్లతో ఒకడైపోతాడు. వాడు నాలోనే ఉన్నాడండి, నేనే ఉన్నాను. ఏదైనా ఒక అనుభవం యొక్క పరాకాష్ఠ మిమ్మల్ని కళ్ళు మూయించేలా చేసి లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఏదైనా ఒక సుఖం చూడండి, ఈ లోకంలో ఏ సుఖమైనా ఒక పరాకాష్ఠకి వెళితే మీకు ఇంకా ద్వైతం ఉండదు. అక్కడ కళ్ళు మూసేసి లోపలికి వెళ్ళిపోతారు. ఏ సుఖమైనా ఈ లోకంలో చూడండి. అంటే అర్థం ఏంటంటే సుఖం బయట లేదు, నాలో ఉంది. అది వ్యక్తీకరింపజేసుకుని దాని మీద ఉందని ఇంతవరకు ప్రయత్నం చేశాను. ఇప్పుడు పరాకాష్ఠకి వెళ్ళేటప్పటికి అది అక్కర్లేదు, నాకు నేనుగా ఉంటాను. చల్లటి నీళ్ళు ఎండలో తిరిగొచ్చారా? హాయిగా చూస్తూ తాగొచ్చు కదా. ఎండలో బాగా అలిసిపోయారు, దప్పికేస్తుంది. మీకు చల్లటి నీళ్ళు అంటే మరీ చల్లది కాదు, మరీ వచ్చేది కాదు, బాగా కొద్దిగా కుండలో నీళ్ళు ఇచ్చామనుకోండి, ఇలా ఫ్యాన్ వేసి కూర్చోబెట్టి తాగుతుంటే కళ్ళు మూసిస్తారు. ఏం పరాకాష్ఠ తెలిపారు. ఈ లోకంలో ఊహించుకోండి, ఏ సుఖమైనా ఒక పరాకాష్ఠకి వెళ్ళేటప్పుడు కళ్ళతో చూడాలనుకోము, చెవులతో వినాలనుకోము. సంగీతం కూడా చూడండి, అలా వినగా 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 ఒక రాగం దగ్గరికి అలా తీసుకెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా పాడేవాడు కనపడదు, స్టేజ్ కనపడదు, రాగం వినపడదు, అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతా. సాకాష్ఠ పరాగతి. ఏం లోపల ఉందండి, అది నేనే ఉన్నాను. ఆనందం బ్రహ్మణో విద్వాన్ ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ కదా. కాబట్టి ఆ నేను ఎవరైతే నేర్చుకున్నాడో వాడు లేచి వాడు అంటున్నాడు, నాకేం తెలియకుండా కొనున్నానండి,
ఏమీ తెలియకుండా పడున్నానని వీడు ఎలా చెప్పగలడు? వాడే లేకుండా పడి ఉంటే. అంటే నా అనుభవాన్ని వాడు మళ్ళీ ఉనికి పుచ్చుకుని వాడు మాట్లాడుతున్నాడు. ఎలాగైతే ఎందుకు వాడు మాట్లాడుతున్నాడంటే మరి నా ప్రతిబింబం వాడు, నా ప్రింట్ వాడు. వాడు మాట్లాడకపోతే ఎవడు మాట్లాడతాడు? ఇంకా నేను మాట్లాడినగా ఉన్న నేను మాట్లాడనుగా, కాబట్టి నా మౌత్ పీస్ అనమాట వాడు. వాడు ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే ఇక్కడ శంకరులు ఆ పదాన్ని ప్రయోగిస్తారు. యహ ప్రత్యభిజ్ఞాయతే. జ్ఞ అంటే తెలుసుకోవడం అని అర్థం. జానాతి జ్ఞ. అభిజ్ఞ అనంటే అభిత, చుట్టుపక్కల ఉన్నవన్నీ తెలుసుకోవడం. ప్రత్యభిజ్ఞ అంటే పరిపూర్ణంగా అన్నిటినీ తెలుసుకోవడం. అసలు వీడే పడిపోయి ఉంటే వాడికి ఏమై ఉన్నాడో తెలియకపోతే వాడు తన చుట్టుపక్కల ఉన్నదాన్ని ఎలా గుర్తిస్తాడు? ఆ రాత్రి నిద్రలో అసలు ఆనందంగా ఉన్నదని వాడికి ఏం తెలుస్తుంది? వాడే పడిపోయాడు కదా, మనోబుద్ధులు పడిపోయాయి, ఆ నేను అనేటువంటి ఉపాధి పడిపోయింది, నేనుగారు కూడా పడిపోయాడు కదా, ఇప్పుడు వాస్తవమే ఉంది కదా, మరి ఆ నేనుగారు లేచి ఎలా చెప్తారు? ఇప్పుడు మీరు రాత్రి ఇంట్లో పడుకున్నారండి, దొంగ ఎప్పుడో చూశాడు పట్టుకుపోయాడు అనుకోండి, మీరు ఉదయం లేచిన తర్వాత ఏమైపోయిందనండి నాకేం తెలియదు అంటారు. ఎందుకని మీరు లేరు అక్కడ. కానీ అలా ఉండే మన అనుభవం నిద్ర లేచిన తర్వాత లోపల ఏ అనుభవం ఉందో అది అలానే చెప్పగలుగుతున్నామంటే ఎందుకు చెప్పగలుగుతున్నారు అంటే నా ప్రతిబింబమే వాడు కనుక నా అనుభవాన్ని వాడి ద్వారా వ్యక్తం చేస్తున్నాను మాటల్లో. అందుకని నాకు ఏమీ తెలియట్లేదయ్యా, ఏమీ తెలియకుండా పడిపోయిందంటే దేన్ని తెలుసుకోవలసిన అవసరం లేకుండా పడిపోయినాను ఆవరణలో. కానీ ఎలా ఉన్నావు? హాయిగా ఉన్నాను. వాడు హాయిగానూ లేడు, పడిపోయినాడు. వాడు హాయిగా ఉన్నది నేను. వాడు చెప్తున్నాడు అంటే నా ప్రతిబింబం వాడే. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో నేను ఎవడైనా నావాడు అంటే వాడినే అనండి. లోపల నేనుగాడే నావాడు అంటే ఇంకెవ్వడు కాదు నావాడు. ఏదైనా అనుకోవాల్సి వస్తే నా అని ఏదైనా ఒక అటాచ్మెంట్ పెట్టుకోవాల్సి వస్తే ఎవరితో పెట్టుకోవాలి? నేను వాడితోటే పెట్టుకుని. ఏ అటాచ్మెంట్? ఇవన్నీ అటాచ్ కాదు, పటాచ్ కాదు, ఇవన్నీ ఎన్ని ఊడిపోతాయండి. ఆ ప్రత్యభిజ్ఞత్వం నా యొక్క స్వానుభూతిని వాడు వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి ఎవరైతే ఆ ప్రత్యభిజ్ఞుడై దాన్ని వ్యక్తపరుస్తున్నాడో వాడు ఏ రూపాలను పొంది ఏ అవస్థల్ని పొంది ఎన్నెన్ని భావాలతో సతమతమవుతున్నాడో ఇప్పుడు వాడి యొక్క అవస్థలన్నీ చెప్తారాయన. ఇప్పుడు నేనయ్యాను కదండి, నన్ను నాలో కూర్చోబెట్టారు కదా, ఇప్పుడు ఆ నేను పుడుతున్నాడు, వాడు లేస్తున్నాడు. ఉదయం లేచిన తర్వాత ఎన్ని అవస్థల్లో దూరుతున్నాడో ఏమేం జరగబోతుందో ఆయన చెప్తారు. ఏంటంటే బాల్యాదిష్వపి జాగ్రదాదిశుతత సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంత పురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు నేనే అన్నాను, వాస్తవ స్థితిలో ఉన్నాను. ఇప్పుడు ఆ మిస్టర్ నేను వాడు ఏమేమి నాటకాలు ఆడుతున్నాడో, ఏమేమి గందరగోళాలు చేస్తాడు. ఇప్పుడు చూడండి సినిమా మీద. ఇప్పుడు మనల్ని తీసుకెళ్లి 6వ శ్లోకంతో 6తో ఫిక్స్ చేశారు ఆయన. ఈ శ్లోక నెంబర్ 6తో మనం ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడు మీరు ఇంక పడిపోకండి. అది ఆ స్థితి. వాడు లేచి ఎన్ని అవస్థలు పడుతున్నాడు. 6వ శ్లోకంతో ఒక స్థితిని, ఉపదేశాన్ని ఆయన బోధించేశారు. ఈ 6వ శ్లోకంలోనే ఆయన భేదాలన్నీ తొలగించి ఏవేవైతే మనకు అడ్లు ప్రతిబంధకాలు అనుకుంటున్నామో వాటన్నిటినీ విడమరచి ఏవి అడ్లు కావు, వీటిని నిజంగా ఒక ఆటగా గుర్తించగలిగితే దేహము ఒక ఆడుకునే వస్తువు, ఇంద్రియాలు ఆట వస్తువులు, ప్రాణము ఒక వస్తువు, ఒక పరికరం, బుద్ధి, మనస్సు ఇవన్నీ ఆడుకునేదానికి ఉపయోగపడే రకరకాల వస్తువులు. ఎవరికి? నేను. వాడన్నిట్లో ఎక్కుతాడు, దిగుతాడు, పడుకుంటాడు, ఆడుకుంటాడు, హాయిగా అన్నింటినీ పడేస్తాడు, పడుకుంటాడు, వేస్తాడు, మళ్ళీ ఆడుకుంటాడు, అన్నింటినీ కలుపుకుంటాడు, అన్నింటిలో లీనమైపోతాడు, అన్నింటిలో దూరిపోతాడు, అన్నింటిలో
అయిపోతాడు, ఎంత గొప్పగా ఆడుకుంటాడు. ఎప్పుడైతే మనం మన నిజ స్థితిలో నిలబడి నా నిజమైనటువంటి ఆ తాత్వికమైనటువంటి ఆ స్థితిలో ఉన్నప్పుడు మనస్సు, బుద్ధి, వాటి వికల్పాలు, ప్రాణ ప్రక్రియ, ఇంద్రియాలు వాటి యొక్క చేష్టలు, దేహము దాని యొక్క ధర్మాలు, ఇవన్నిటినీ అలా చూస్తాను. కాబట్టి నేను ఎప్పుడూ ఒక చిన్న ఉపమానం చెప్తూ ఉంటాను. మన స్థితిని మనం నిలుపుకునేదానికి, దీంట్లో పడిపోకుండా ఉండడానికి చిన్న ఉపమానం చెప్తాను. ఆ ఉపమానంతో మీకు అర్థమవుతుంది. ఒక పెద్ద అగ్నిగుండం ఉంది. పెద్ద అగ్నిగుండం భగభగా మండుతూ ఉంది. అదే లోపల చైతన్యం, అఖండమైన చైతన్యం, దానికి నామరూపాలు ఏమీ లేవు. ఆ అగ్నిగుండంలో వేసినటువంటి కర్ర పుల్లలు, ముద్దులు ఉంటాయి కదా, దుంగలవి, దానికి పేర్లు ఉంటాయి. అది కాలినప్పుడు ఆ పేరు మన పైకి లేస్తుంది. అది కూడా నిప్పే, చిన్న నిప్పు, అది కూడా ముట్టుకుంటే వేడిగా ఉంటుంది. ఆ పరిమాణంగా ఉంటుంది. అల్పంగా చిన్నది అలా పైకి లేచి అలా ఎగురుతూ ఉంటుంది. అలా ఎగిరి పడిపోతుంది. మళ్ళీ లేస్తుంది, తుప్పమంటుంది, మళ్ళీ పైకి లేస్తుంది, మళ్ళీ ఎగురుతుంది కొంతసేపు, మళ్ళీ పడిపోతుంది. గమనించారో లేదా? చిన్న నిప్పురవ్వ అలా పైకి లేస్తుంది. ఆ నిప్పురవ్వ పైకి లేచిన, నిప్పురవ్వ కింద పడ్డ అగ్నిగుండంలో ఏ వికల్పం ఉండదు. అలాగనే నేను నా నిజ స్థితిలో ఉన్నప్పుడు నేను అనే ఒక నిప్పురవ్వ అలా తుక్కుమని పైకి లేస్తాడు. లేచి దేహం నేను, మనస్సు నేను, ఇంద్రియాలను అన్నిటినీ చుట్టబెట్టుకుని క్రియలన్నీ చేస్తుంటాడు, ఆడుతాడు. ఆడి 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 వాడి ఉనికి, వాడి సత్తా కోల్పోయే స్థితి వచ్చేటప్పుడు పడిపోతాడు. కానీ నేను మటుకు లేవడం లేదు, పడడం లేదు, ఏది లేదు. నా స్థితి, నా స్వరూపం, ఆ స్థితిలో ఉన్నాను. ఆ స్థితిలో నేను పరిపూర్ణమైనటువంటి స్థితిని నేను పొంది ఆ అఖండ చైతన్యమై నేను భాషించేటప్పుడు ఒక వికల్పం కానీ, ఒక వికారం కానీ, ఒక గుణం కానీ ఇవేమీ లేవు అక్కడ. అయితే ఈ వికల్పాలు, ఈ వికారాలు, ఈ గుణాలు ఇవన్నీ ఎలా వస్తున్నాయి, అసలు ఎలా ఇవన్నీ మార్పులు జరుగుతున్నాయి? ఇప్పుడు మనం అక్కడ నిలబడి ఆలోచిద్దాం ఒకసారి. ఆ స్థితిలో ఉండి ఒకసారి ఆ అఖండ చైతన్యంలో ఉండి, ఆ అనంతమైనటువంటి ఆ చైతన్యంలో ఉండి ఒక్కసారి ఆలోచిస్తే ఏం జరుగుతుందనంటే, ఆ నేను అనేవాడు కదిలి విక్షేప శక్తితో వాడు లేచి వాడు ప్రతి దాన్ని చూస్తూ ఉన్నాడు. ఇంకా మలశక్తితో పూర్తిగా దేహమంతా వ్యాపించాడు. ఆవరణ ఎలాగో ఉండనే ఉంది. అర్థమైందా? అయితే ఇక్కడ శంకరులు వాడు ఆడే ఆటలన్నీ, వాడు వేసే పాత్రలన్నీ, వాడి వేషాలన్నీ బయట పెడుతున్నారు. ఇలాగా చెప్పండి. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాసు అవస్థాస్వపి వ్యావృత్తాసు అనువర్తమానం అహమితి అంతఃపురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఎప్పుడైతే మీరు నిజంగా ఈ దేహాత్మ విచారణను చేస్తూ
చేస్తూ చేస్తూ అంతర్ముఖులు ఆ స్థితిలో ఉన్నారో, ఆ స్థితిని మీరు సొంతం చేసుకోవాలనుకున్నా, ఆ స్థితిలో మనం ఆ స్వానుభూతిని పొందాలనుకున్నా, దానికి సంబంధించినటువంటి అంశాలనే మనం వినడము, దానికి సంబంధించిన అంశాలతోటే మనం సాధన చేయడం చేస్తే నిలబడుతుంది. మళ్ళీ కిందకు తెచ్చండి, మళ్ళీ కిందకు దిగి చెయ్యి అది ఇది కాకుండా ఇంకా ఆత్మవిచారణ, ఆత్మవిద్య. ఎవ్వరు ఏ ప్రవచనం చెప్పినా ఆత్మ విషయమైతే దాన్ని అలా మనసు చూడండి. మిగతా మళ్ళీ లోకాభిరామాయణాలు ఉంటాయి, కాలక్షేపంగా అవుతుంది. నన్ను ముట్టుకునేటప్పుడు ఎలాగైతే నేను స్పందిస్తానో అలాగనే సాధకుడు కూడా ఆ స్వరూపం గురించి మాత్రమే స్పందిస్తాడు. మిగతా విషయాలు కాకుండా నేను అనేటువంటి ఆ మూల తలంపు గురించి ఎవరు మాట్లాడినా వెంటనే మనం లేచి కూర్చోవాలి, మనం ఎరుకతో వినగలగాలి, దాన్ని సాధనగా తీసుకోవాలి. మిగతావన్నిటి గురించి మనం స్పందించవలసిన అవసరం. దేన్ని ముట్టుకుంటే మనం స్పందిస్తామో అది ఎవని చేజనించు లోపల నుండు లీనమై ఎవని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుందు వాడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు. లాస్ట్ శ్లోకంలో మనకు రాహుగ్రస్త దివాకరేందు సదృశో, ఆ శ్లోకానికి లోకంబులు లోకేశుల చూశాం. అదే భాగవతంలో ఈ శ్లోకం చూడండి, అన్నం చేసి చెప్తాను ఎంత అద్భుతంగా ఉంటుందో. యవ్వని చే జనించు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణండెవ్వడు అనాది మధ్యలయుండు వాడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు. అర్థమైందా? అంటే ఆ సుషుప్తిలో ఏ వికల్పము లేకుండా నేను అనేటువంటి వాడు ఉపాధి సహితంగా మనోబుద్ధులతో సహా బీజ రూపంలోకి వెళ్ళిపోతాడు. ఈ ప్రకృతి అంతా బీజ రూపంలోకి వెళ్ళిపోయింది. దేశము లేదు, కాలము లేదు, జీవత్వం లేదు, ఏదీ లేదు, అన్నీ పడిపోయాయి. అక్కడ ఉండేది కేవలం మూల కారణం పరమేశ్వర తత్వం, అఖండ చైతన్యం, అదొక్కటే ఉంది. వినండి, ఇప్పుడు అక్కడి నుంచి నల్లగా లోకం లేచింది. ఈ జగత్ ఎందువల్ల లేచింది? ఈ లోకం ఎందువల్ల లేచింది? ఎవడు లేస్తే ఈ లోకం లేచింది? నేను. అవునా? వాడు లేవబట్టి లోకం లేచింది. నేను లేవకపోతే ఈ లోకం ఎక్కడి నుంచి లేచింది? అంటే వాడు బయట ఎంత గీబెట్టి ముట్టుకున్నా, ఎంత ఏడ్చి కింద పడి దొల్లినా ఏమీ సంబంధం లేదు ఇంకా. అవునా? నేను పుట్టాను, ఎవ్వని చే జనించు జగము, ఎవని చే జనించు జగము నేను, జగమెవ్వని లోపల నుండు లీనమై. వీడు లేపక ముందు ఆ జగత్ ఎక్కడుంది? వీడి లోపలే లీనమై ఉంది. ఎలా ఉంది? బీజ రూపంలో. యవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు. అంటే ఇక్కడ ఏంటంటే పరమేశ్వరుడు మూల కారణం అంటే ఈ జగత్తులోనూ వ్యాపించి, ఈ జగత్తుని లేపిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిలోనూ వ్యాపించి అంతటికీ కారణమై ఉన్నవాడెవడు? ఎవరు? లోపల వెలుగుందే ఆత్మ చైతన్యం. మూల కారణండెవ్వడు అనాది మధ్యలయుండు వాడెవ్వడు. ఈ జగత్తు లేవక ముందు తానే ప్రకాశిస్తున్నాడు హాయిగా. ఇప్పుడు జగత్తు లేచింది, మళ్ళీ జగత్తు లీనమైపోతుంది. కానీ సృష్టి, స్థితి, లయం ఈ మూడు లోపల జరుగుతూ ఉంది. ఈ మూడు జరుగుతూ ఉన్న ఎవరైతే సృష్టి, స్థితి, లయము జరిగేటువంటి దానికి సాక్షిగా ఉంటాడు, కేవలం సాక్షిగానే కాదు దానికి తన సత్తాస్ఫూర్తినిస్తాడు, అది కూడా వెలుగొందాలంటే వాడి ఆత్మ చైతన్యం వల్లనే. అంతే కదా? నేను అనేవాడికి నా చైతన్యమే, నేనే అక్కడ ప్రతిభావిస్తున్నాను. అక్కడ నా చైతన్యంతోనే వాడు లేచాడు. వాడు లేచి జగత్తుని లేపాడు.
వాడొక ప్రపంచాన్ని లేపాడు పైకి, జగత్తుని. ఆ జగత్తుకి చైతన్యం ఏంటి? నేనే. వాడు లేచి జగత్తుని లేపి మనోబుద్ధిని బాగా పరిపక్వం చేసి, అంటే వికసింపజేసి శరీరంలో కొంత వ్యాపించాడు. ఇప్పుడు ఈ జడము మాంసపిండమైనటువంటి ఎముకల గూడికి ఈ కదలికని చేతనత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఆ శ్లోకం చదువుకుని, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందు బిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణుడెవ్వడు అనాది మధ్యలయుండు వాడెవ్వడు సర్వమూతానైన వాడెవ్వడు. సర్వము తానే ఉన్నాడు అక్కడ. ఎందుకని? తన చేతనతోటే, తన చైతన్య స్ఫూర్తితోటే నేను అనేది లేచింది, జగత్ అనేది లేచింది, దేహం లేచింది, ప్రకృతి లేచింది. అన్నిటికీ సత్తాస్ఫూర్తి ఎవరు? సర్వము తానైన వాడెవ్వడు. మళ్ళీ చూడండి, ఇవన్నీ అందులోకి పడిపోతుంది. అందులోకి పడిపోతుందా? అందులో నుంచి లేస్తుంది, అందులో నుంచి పడిపోతుంది అంటున్నాం. నిజంగా చూస్తే లేవడము లేదు, అబద్ధం. పడిపోవడము లేదు. ఏం తెలుసా? మమ మాయా పురస్యయా, అది మాయ. అక్కడ ఒక కల్పన జరిగింది. నేను అనేది ఒక కల్పన. నీళ్ల మీద ఒక బుడగ పుట్టిందనుకోండి, ఆ బుడగ అనుకుంటుంది నేను అని. ఇప్పుడు ఆ బుడగ అనుకుంటుంది, అమ్మో నేను బుడగని, నేను ఇంత ఇది రూపం, నేను ఇలా గుండ్రంగా ఉన్నాను అని తన మీద తనకే ఒక వ్యక్తిత్వాన్ని, ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక ఉపాధిని ఆపాదించుకుని నేను అదే అనుకుంటూ ఉంటుంది. పగిలిపోయింది అనుకుని ఏమవుతుంది? నీరైపోతుంది. ఆ ఉపాధి నిజమా కల్పన? కల్పన. జస్ట్ ఆ సమయంలో ఏం జరిగింది అనంటే, వాయువు స్పర్శ వల్ల గాలి అణువులు, గాలి యొక్క అణువులు నీటిలోకి చొచ్చుకుపోవడం వల్ల ఆ జల బిందువులన్నింటినీ కూడా ఉబ్బదీసింది, కొద్దిగా ఉబ్బించింది. ఆ ఉబ్బడంలో ఆ రూపం ఉబ్బెత్తుగా అలా వచ్చింది. కానీ నిజానికి ఆ ఉబ్బెత్తు రూపం అనేది కల్పన, క్షణకాలం, తాత్కాలికం. మళ్ళీ అది పగిలిపోతే ఎక్కడ? నీళ్లలోనే. ఈ బుడగ పుట్టక ముందు ఏమిటి? నీరే. ఇప్పుడు సపోజ్ బుడగ ఉంది, ఇప్పుడు కూడా ఏముంది? నీరే ఉంది. అనాది మధ్యలయుండు వాడెవ్వడు, నీరే. అలాగనే నేను అనే ఆ బుడగ పుట్టిందనుకోండి, కల్పన. అదే కల్పన అయితే వాడు పుట్టించిన జగత్తు ఇంకెంత కల్పన. వాడు వెళ్ళి దేహంతో తాదాత్మ్యం చెందడం ఇంకెంత కల్పన. ఈ దేహం అనుకునేటువంటిది, ఇదిగో నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, ఈ లోకం, అది ఇదెంత కల్పన.